హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నామో మీకు షేర్ చేద్దామని వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు బొమికలు అంటారు కదా, బొమికల పులుసులు. సో దాన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్గా ఇక్కడ బొమికల్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. సో బాగా వాష్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా కారం, తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసి అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాక సో దీన్ని సైడ్లో పెట్టుకోవాలి. ఒక 5 to 10 minutes మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. సో మిగతాది మనకు పేస్ట్ ఏమేమి మిక్స్ చేసుకోవాలనేది వినండి, మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. అల్లం, తెల్లగడ్డ, ఒక చెంచా ధనియాలు, 3 లవంగాలు, ఒక చెక్క, మొత్తం నూరి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టమాటా, కొంచెం ఎండి కొబ్బరి సన్న ముక్కలు తరిగి, ఎండి కొబ్బరి, ఒక 2 రబ్బలు కొత్తిమీర, ఈ 3 చేర్చి అదొక మొత్తం నూరుకొని పెట్టుకోవాలి. అంతే, ఇవన్నీ వేయించాలి. ఏం చేస్తున్నావు? కూర బాగా వేస్తున్నానమ్మా. ఏం కూర? మసాలా వేస్తున్నాను. అంతే, కాదు వేయబోతుంది. బాగా కలపెట్టాలి మసాలాను. ఈ బొమ్మికలు ఈ కాళ్ళు బాగా మగ్గనియాలి మసాలాతో చేసి. కాళ్ళు నానబెట్టినప్పుడు కొద్దిగా కారం, పసుపు వేసాం కదా, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం తగ్గింది అంటే ఎన్ని స్పూన్స్? అలాగా ఇలాగా ఒక అర స్పూన్ ముందు నానబెట్టిందంత వేసాము. తర్వాత ఒక స్పూన్, తర్వాత ఈ పచ్చికారం కూడా ఒక స్పూన్, చిన్న స్పూన్ వేస్తే బాగుంటుంది. పచ్చికారం అంటే కాశ్మీర్ కారం చిన్న వేస్తే అప్పుడు అదొకటి 1.5 స్పూను, ఇది ఒక స్పూన్, చిన్న స్పూన్ కలర్ గురించి. మళ్ళీ మొత్తం చేర్చి కలిపేసి ఈ టమాటాని ఒక 2 టమాటాలు గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి 2 టమాటాలు. దాంతోపాటు ఎండి కొబ్బరి ముక్క, ఒక చిన్న ముక్క గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఆల్రెడీ చేసావా? చేయాలి. చేసి పెట్టున్నాను పేస్ట్. ఇదా టమాటా, ఎండి కొబ్బరి ముక్క, చిన్న చిన్న ముక్కలు పోసి ముద్ద నూరి పెట్టుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత దాంట్లో ఇది స్విమ్ లో పెట్టుకోవాలా? కొంచెం స్విమ్ లో పెట్టి మగ్గనియాలి బాగా. మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది కదా. ఎంతసేపు మగ్గనివ్వాలి? ఒక 5 నిమిషాలు చాలు. 2 గ్లాసులతో నీళ్ళు వేసుకోవాలి. అంతే, మూత పెట్టి. ఎన్ని విజిల్స్ రావాలి? ఒక 10 రావాలి. 10 విజిల్స్ వస్తున్నాయి.